హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మి. ఈరోజు దొడ్డు మిరపకాయలతో కూర చేస్తున్నా. మసాలా మిరపకాయలు అంటారు. నేను దొడ్డు మిరపకాయలతోటి మసాలా మెయిన్, అందుకని మసాలా అని చెప్పట్లేదు. నేను దొడ్డు మిరపకాయలతోటి లావు మిరపకాయ, బజ్జి మిరపకాయ, కొంచెం కారం ఉంటాయి. ఇవి ఎక్కువ కారం కాదు, అలానే సప్పగా ఉండవు. అట్లనే తీసుకోవాలి. తీసుకుంటే మరి సప్పగా ఉండేటి అంటే సప్పగా కూర కూడా అంత టేస్ట్ ఉంటుందా. సరే, దానికి కావాల్సినవి చెప్తాను. ఇది 1/2 కిలో మిర్చి అండి. ఇది 1/2 కిలో. ఇది ఇట్లా తొడుమలు కూడా పొడుగ్గా లేకుండా ఇంత కట్ చేసుకొని ఇట్లా చీరి పెట్టేసుకుని నేను ఈ చివర్లు కూడా కట్ చేసుకుంటాను. నేను కంపల్సరీ కొంచెం బజ్జీలకైనా చివర్లు కట్ చేస్తాను. పిండి పోవాలన్నా నూనె పోవాలన్నా ఉడుకుతుందని ఇట్లనే కూరకు కూడా అట్లా కట్ చేస్తాను. నేను ఆ చివరి కట్ చేసినా చీరిన మధ్యలోకి. ఇందులో ఏం మసాలా ఏం పెట్టానండి, డైరెక్ట్గా ఇట్లనే వేస్తాను. నేను అయితే కొంచెం ఉప్పు నీళ్ళల్లో కడిగిన నేను ఇప్పుడే ఉప్పు వేసి కల్లుప్పు వేసి కొంచెం కడిగి పెట్టిన. దానికి కావాల్సిన 1/2 కిలో అని చెప్పాను కదా. ఇది 1/2 కిలో మిర్చికి 4 టమాటాలు చిన్న సైజు తీసుకున్నాను. ఇవి పెద్ద ఏం కాదు, కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒకటి ఉల్లిగడ్డ పెద్దది, పెద్ద సైజు. ఒక 7-8 పచ్చిమిర్చి. ఇంట్లోకి ఒక పిరికెడు ఉండి లేకంటే నువ్వులండి, కొంచెం పల్లీలు, కొంచెం నువ్వులు, కొంచెం పల్లీలు. అందులో కావాల్సింది జీలకర్ర, ఎల్లిపాయలు ఇందులోనే వేసేసుకున్నామండి. జీలకర్ర ఇందులోనే వేసేస్తున్నాం. ఈ మగ్గని వల్ల అందులో స్టవ్ వెలిగించుకున్నాం. ఇవన్నీ మెంతులు, ఒక 20 మెంతులు ఉంటాయండి. మెంతులు ఇవి ఫ్రై చేసుకున్నాము. నువ్వులు, పల్లీలు, కొంచెం చింతపండు, నేను పొడి చేసి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో, అందుకని ఇవి పొడి ఉందండి. ఇది ఎంత చిన్న గోలు ఉన్నంత ఉంటుందండి. ఇందులోనే చేస్తున్నా. అవి మగ్గడానికి కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఒక స్పూన్ సరిపోతుంది. అవి మగ్గుతూ ఉంటాయి. కూరకు రెడీ చేసుకున్నామంటే ఈ ఒకసారి మగ్గుతుంటే అది కూరకు రెడీ చేసేసుకున్నాం. స్టవ్ వెలిగించుకున్నాము. ఆయిల్ వేసేసుకున్నాము. మసాలా మిర్చి అన్న అందుకే ఎక్కువ నూనె అవసరం కదండి. మామూలు మనం ఎట్లా కూరలు చేసుకుంటామో అంతే నూనె సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు,
ఫ్రై అవుతుంది. ఫ్రై అవ్వాలి. ఆనియన్ కొంచెం పసుపు, ఒక స్పూను అల్లం పేస్ట్, పక్కన చికెన్ అనుకుంటుంది. ఈ స్పైసీ మసాలాది ఆకంటారు కదండి, ఇది పచ్చాకొని ఎండిపోయింది. ఇది ఎండిపోయిన కూడా కలుస్తుంది మంచిగా, అన్ని రకాల స్మెల్ ఉంటుంది. ఇలాచీది లవంగా అన్ని రకాలు ఉంటుంది. అందులోనే ఫ్రై చేసి ఉంది మాకు. తర్వాత ఎండిపోయిన ఉంటేనే వేసేస్తాను. మిక్స్ చేసేస్తున్నామండి. ఆనియన్ ఫ్రై వేయండి. అందులో పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కదా, అందుకని చిన్న స్పూన్ పెట్టి కారం వేసాను. పచ్చిమిర్చి వేసాను కదా, నేను అన్ని కూరల్లోకి కల్లుప్పు వాడతాను. కొంచెం కల్లుప్పు వేస్తాను. ఒక ఫ్రైకి ఫ్రైకి పెరుగన్నం వేసి సన్నగా వాడతాను. మిగతా అన్నిటికీ కూరలకు లావుదే వాడతాను. కొంచెం మగ్గనిద్దామండి. ఇదండి ఇలా మగ్గనిద్దండి. మగ్గిన తర్వాత మిక్స్ చేసుకొని వేసేసుకొని చూపిస్తాను. మగ్గిపోయింది. మిరపకాయలు ఫ్రై అయినాము చూడండి. ఫ్రై అయినాక ఇలా కొంచెం ఉడికినాక మసాలా వేసుకోండి. ఇవన్నీ అంత టేస్ట్ పెట్టిన చెప్పాను కదా, నువ్వులు, కొంచెం పల్లీలు, కొంచెం జీలకర్ర, మెంతులు, టమాటా, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ అన్నీ కలిపి ఫ్రై చేసుకొని పేస్ట్ వేసుకుంటే ఈ పేస్ట్ వేసేసుకున్నాము. మసాలాలు ఇప్పుడు చెక్క లవంగాలు తినకూడని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. మంచిగా ఉంటుంది. గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఎక్కువ వేసుకున్న వరకు చాలా బాగుంటుంది. ఇది మసాలా అనేది పచ్చివాసన పోయడానికి అంత ఏమి ఉండదండి. ఇలాగా ఫ్రై చేసి వేస్తున్నాం కదా, అందుకని కొంచెం వాటర్ వేసేసుకొని ఎక్కువ వేసాం కదా మిరపకాయలని,
సరిపడ మళ్ళీ చూసుకొని కొంచెం వేసుకుంటూ వేసుకోవచ్చు. ఆఫ్ వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటే ఉడకదనుకుంటాను. అవకాశం మసాలా అంతా వాడాలి కదా, సరిపోతుంది. చిక్కగా గ్రేవీ చాలా బాగుంటుంది. చపాతీలో కానీ, జొన్న రొట్టెలలో కానీ, రైస్లో కానీ ఎందులో తిన్నా సరే ఇష్టంగా తింటారు. అంటే వాటర్లాగా నీళ్ళు లేకుండా ఇలా చేసేసుకున్నాం అనుకోండి, గ్రేవీ తోటి మంచిగా తింటారు పిల్లలు, ఇష్టపడతారు కూడా. అందుకేంటంటే మనం ఎలా చేసినామనేది కాదు, కళ్ళకు మంచి కనిపించాలి, చిక్కగా ఉండాలి, చారు కాకుండా, మసాలా స్మెల్ మంచిగా ఉండాలి. స్మెల్ మంచిగా ఉండాలంటే ఏదో చెక్క లవంగాలు వేస్తేనే కాదు స్మెల్ ఉండేది. 2 ఉల్లిపాయలు అందులోనే ఫ్రై చేయడానికి 2 వేస్తాము. ఫైనల్గా మిక్స్ చేసుకునేటప్పుడు 2 పాయలు పచ్చి కనుక వేస్తే ఆ ఫ్లేవర్ వేరండి, చాలా బాగుంటుంది. సరే మూత పెట్టేద్దాం కొద్దిసేపు. కూర ఉడికిందో చూద్దామండి. మిరపకాయలు కొంచెం ధనియాలు పడండి. ఇందులో ఏమేమి నేను ఉట్టి ధనియాలు, కొంచెం జీలకర్ర, 2 మెంతులు వేస్తాను. నేను ఎక్కువ ఏమైనా అందుకని ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తాను. స్పూన్ అంటే ఏమో పెద్దది అనుకుంటా, 2 స్పూన్లు వేస్తాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అయిపోయిందండి, కూడా రెడీ అయింది. స్టవ్ పెట్టేసుకున్నాను. రెడీ అయిపోయింది. మెత్తగా ఇలా ఉడికిపోతుంది కాయ, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. మేము చపాతీ అంటే ఇట్లా పులకలు చేసుకుంటాము, ఆయిల్ ఏమి వేయకుండా. కానీ చాలా బాగుంటుందండి. రొట్టెలకు కానీ, చపాతీలకు కానీ, అన్నం పెట్టినా పిల్లలైనా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.